ఏపీ ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీకే జనం జైకొట్టనున్నారా? జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే రిపోర్ట్. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో సమరశంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలి సభలో రణభేరిని మోగించారు. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఈ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల సభను నిర్వహించాయి. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఇదివరకు టీమిండియా, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్, మ్యాట్రిక్స్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తాజాగా ఒపీనియన్ పోల్ నివేదిక వెల్లడించింది. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ను నిర్వహించింది ఆ సంస్థ. ఈ సంస్థ నిర్వహించిన ఫలితాల ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా మరోసారి కొనసాగుతుందని, వైఎస్ఆర్సీపీకి జనం జైకొట్టారని, మెజారిటీ లోక్సభ స్థానాలు లోక్సభ స్థానాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకునేదానికి అవకాశం ఉందని చెబుతుంది. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 24 లేదా 25 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఉందని చెప్తుంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కూటమికి 1 స్థానాన్ని మాత్రమే కేటాయించింది. అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయంగా తెలుస్తుంది. 126 నుంచి 146 నియోజకవర్గాల్లో ఘన విజయం అందుకుంటుంది అని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వీచట్లేదని స్పష్టం చేసింది.